ఎల్కతుర్తి వరంగల్లోని ఎల్కతుర్తికి రావడం దీనికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో దీనికి సంబంధించి 25 వసంతాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఒక పెద్ద ఎత్తున అయితే భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసినట్టు తెలుసు. దీనికి సంబంధించి కూడా 10 లక్షల మంది 5 నుంచి 10 లక్షల మంది కూడా వస్తారన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఇక్కడ ఏదైతే కేసీఆర్ యొక్క అభిమానులు అయితే చెప్తా ఉన్నారు. నిజంగా మరి ఎంతమంది రాబోతా ఉన్నారు, కేసీఆర్ గారు అసలు నిజంగా ప్రజలను ఉద్దేశించి కావచ్చు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి వైఫల్యాలు చేస్తూ ఉందో వాటిని ఎండగడతామని చెప్పుకుంటూ వస్తూ ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి ఎటువంటి విషయాలు మాట్లాడబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఏదైతే యావత్ తెలంగాణ అయితే వెయిట్ చేస్తా ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ పార్టీ ఏదైతే ఉందో 2001లో దాదాపు 24 వసంతాలు కంప్లీట్ చేసుకుని 25వ ఏటా అడుగు పెడుతున్న సందర్భంగా భారీ ఎత్తున అయితే పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి దాదాపు 1,00,000 చీరలకు పైగా ఇక్కడ పెట్టి 10 లక్షల వరకు అంచనా అని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళకి తాగడానికి ఏదైతే ఇక్కడ వచ్చిన జల సందోహానికి తాగడానికి నీరు కావచ్చు, చల్ల లాంటివి కావచ్చు, వాటి ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ ఉందో ఈ బీఆర్ఎస్ పార్టీకి 2001లో ఏదైతే 2001లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంటి దగ్గర స్టార్ట్ అయినటువంటి ఈ పార్టీ అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన పార్టీ. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థి నాయకులు, ఎంతో మంది ఉద్యమ నాయకుల ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణలో 2001 నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు ఈ 2025 వరకు కూడా 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున అయితే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నారో తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే అసలు కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతా ఉన్నారు, అసలు నిజంగానే ప్రతిరోజు చెప్పుకొస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను మేము ఎండగడతాం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఏదైతే 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, 400 హామీల విషయంలో కావచ్చు, అసలు ఏవి కూడా నెరవేర్చలేకుండా పోయిందని చెప్పేసి అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మిగతా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ప్రతి ప్రెస్ మీట్లో కావచ్చు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి నిజంగానే యావత్ తెలంగాణ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అసలు నిజంగా కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతా ఉన్నారు, ఏం మాట్లాడి నెక్స్ట్ రాజకీయంగా ఏమన్నా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఎదురు చూస్తున్న సందర్భం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి అయితే ఈరోజు 4 గంటల సమయంలో కూడా కేసీఆర్ ఇక్కడికి రాబోతా ఉన్నట్టు కూడా వార్తలు నడుస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి కేటీఆర్ గారు ముందే వచ్చి దీనికి సంబంధించి సభాస్థలికి సంబంధించి పరిశీలన చేశారు. ఇప్పటికే దాదాపు నిన్న మనం చూసుకున్నట్టయితే నిన్నటి నుంచి మన లెజెండ్ టీవీ అయితే నిన్నటి నుంచి పూర్తి కవరేజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి నిన్నటి నుంచి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి సంబంధించిన ముఖ్య నేతలు కార్యకర్తలంతా కూడా దీన్ని సందర్శించే ప్రయత్నం చేశారు. అందరూ సందర్శించి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు, ఏదైతే ఎల్కతుర్తి సంబంధించిన కాంగ్రెస్ యువ నాయకులు కావచ్చు, ముఖ్య రాష్ట్ర నాయకులందరికీ కూడా ఇక్కడ ఏదైతే ప్రజలకు ఇలాంటి ఏదైతే సరైన సదుపాయాలు అందించాలని చెప్పి అటు వాటర్ విషయంలో కావచ్చు, ఏదైతే దీనికి సంబంధించినటువంటి వర్షమాస ఎట్లాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాటిపైన ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కావచ్చు, అలాగే రాకేష్ రెడ్డి గారు కావచ్చు కూడా అందరూ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎక్కువ వెహికల్స్ వస్తే ఎక్కడ చేయించాలి, అటు వరంగల్ నుంచి వచ్చిన వాటిని కావచ్చు, సిద్దిపేట నుంచి వచ్చిన వాటిని కావచ్చు, మహబూబాబాద్ భువనగిరి నుంచి వచ్చిన వెహికల్స్ ని ఎక్కడక్కడ ఏ ప్లేస్లో ఉంచాలి, 5 జోన్లుగా విభజించారు. దీనికి సంబంధించి 5 జోన్లుగా 4 పార్కింగ్లు అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 1250 ఎకరాలకు పైగా ఈ ప్రదేశం అమ్ముతున్నట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ భూములు ఉన్నాయో ఈ భూముల్ని నిజంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని ఇక్కడ ఉన్న పంటని నాశనం చేసి కావాలని భూములను గుంజుకుంది, ప్రజల నుంచి గుంజుకొని ప్రోగ్రామ్ కోసం వాడుకుంటుందని చెప్పేసి ఇతర పార్టీలు చెప్తా ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు కూడా ఏం చెప్తా ఉన్నారంటే దీనికి సంబంధించి ఈ భూములు ఏమైతే ఉన్నాయో మేము స్వచ్ఛందంగా ఇచ్చాం. ఇక్కడ మాకు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కరువు కటకాలు వచ్చినందువల్ల మేము ఈ పంటలు పండించలేక ఎండిపోతే కనీసం కేసీఆర్ ప్రభుత్వానికైనా మాకు ఉపయోగపడతాయని చెప్పేసి ఎట్లాంటి డబ్బులు ఆశించకుండా కూడా మేము వాళ్ళకు భూమి ఇచ్చామని చెప్పేసి కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అయితే ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేసిన జరిగింది. సంబంధించి అయితే స్టేజ్ విషయంలో కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చీరల విషయంలో కావచ్చు, ఏదైనా కూడా పెద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని, అమరవీరుల స్తూపాన్ని కూడా ఈ స్టేజ్ పైకి తెచ్చి కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున లైటింగ్స్ కావచ్చు, ఏదైతే బ్యానర్స్ కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఒక జాతరను సంభవించేలా కూడా పెద్ద ఎత్తున ఉంది, కుంభమేళాను తలపించ కూడా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయ పరిపాలన విషయంలో ఖచ్చితంగా ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రోగ్రాం తర్వాత ఏదైతే తెలంగాణ ప్రజలంతా బీఆర్ఎస్ వైపు మళ్ళేలా చేస్తామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దాదాపు 2 నెలల ముందు నుంచే ఇట్లాంటి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఈ నెల 2వ తేదీ నుండే ఈ ఏర్పాట్లు స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. దాదాపు నెల నుంచి ఏర్పాట్లు చేస్తుంటే ఇప్పుడు కొలికి దశకు వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఇంకా ఏర్పాట్లు నడుస్తూనే ఉన్నాయి. అసలు సాయంత్రం కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు, అసలు ఏం మాట్లాడబోతా ఉన్నారు, నిజంగా మాట్లాడిన తర్వాత రాజకీయంగా కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు మళ్ళీ చలనం అనేది ఏర్పడతా ఉందా, నిజంగా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందా, అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఈ బీఆర్ఎస్ దాదాపు బీఆర్ఎస్ ప్రజలందరూ మర్చిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్, మళ్ళీ 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ మర్చిపోయారు. ఏదైతే
కేసీఆర్ చెప్పిన 1000 అబద్ధాలు అన్ని మర్చిపోయారు, దళిత ముఖ్యమంత్రి చేస్తానని మర్చిపోయారు, దళిత బంధు కొందరికే ఇచ్చాడని చెప్పేసి, బీసీ బంధు విషయంలో ముఖ్య కార్యకర్తలకే ఇచ్చాడని చెప్పేసి ఈ పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇటు బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున అయితే అటు కాళేశ్వరంలో పెద్ద స్కామ్ జరిగింది, కాళేశ్వరంలో కొన్ని లక్షల కోట్లు తిన్నారు అని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు, అయితే దానికి సంబంధించి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు పెద్ద ఎత్తున కూడా చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి ఎట్లాంటి విషయాలు మాట్లాడబోతాం, నిజంగా కాళేశ్వరం విషయంలో కావచ్చు, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఆ పథకాలు, ఏ పథకాలు నిజంగా ప్రజలకు అందాయా, మహిళలందరూ సంతోషంగా ఉన్నారా, ముఖ్యంగానైతే ఈ పార్టీ సంబంధించినటువంటి కేసీఆర్ గారు చెప్పుకొచ్చిన విషయంలో అంటే రైతులకు కావచ్చు, నిరుద్యోగుల విషయంలో, అలాగే మహిళల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపాలి. వాళ్ళు మనం అసలు ఏం పని చేశాము, ఏం పని చేయాలి, ముందు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అన్యాయం చేసిందని చెప్పేసి కూడా ప్రతి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వెళ్ళి మనం చెప్పాలి, మనం చేసిన పనులు ఖచ్చితంగా చెప్పుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి అన్యాయమైన పరిపాలన చేస్తూ ఉంది, ఈ పథకాల విషయంలో 420 హామీల విషయంలో ఎన్ని అబద్ధాలు ఆడిందని చెప్పేసి వీటన్నిపైన ప్రతి గ్రామంలో చర్చించే ప్రయత్నం చేయాలి. అలాగైతే నెక్స్ట్ ప్రభుత్వం మనకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి గ్రామంలోని యువ ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో, గ్రామీణ ప్రెసిడెంట్లు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని, ఇది మన ఇంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి ఊరు నుంచి తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసి ఖచ్చితంగా నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మనం తెలంగాణ ప్రజలకు మంచి పరిపాలన అందించేలా అందరూ కృషి చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ అయితే ప్రతిరోజు చెప్పుకొస్తూ ఉన్నారు. మరి చూద్దాం నిజంగా ఈరోజు సాయంత్రం ఏం జరగబోతుంది. ఇప్పటికే చాలా మంది నాయకులు దీనికి సంబంధించిన పోలీసు వ్యవస్థ కూడా కట్టుదిట్టమని ఏర్పాట్లు చేసింది. మీడియాకి సపరేట్గా, దీనికి సంబంధించినటువంటి ప్రజలకి సపరేట్గా, ఇక్కడ ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్ వాళ్ళకి వైజ్గా సపరేట్గా కూడా ఒక చీరలు వేశారు. చీరలు అయితే దాదాపు 1,00,000కు పైగా చీరలు అయితే వేశారు. నిజంగా 10 లక్షల మంది అయితే నిజంగా దీనికి సంబంధించి అయితే ఒక పెద్ద మహాకుంభమేళాన్ని తలపించ కూడా ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. నిజంగా కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు. ఏం మాట్లాడబోతా ఉన్నారు, మాట్లాడిన తర్వాత జనాల్లో ఏమన్నా చలనం అనేది ఏర్పడతా ఉందా అని చెప్పేసి, రాజకీయంగా ఇలాంటి మార్పులు ఏమైనా రాబోతా ఉన్నాయని చెప్పేసి ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.